కొంతమందికి ప్రపంచ విషయాలు చెప్తా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కొంతమందికి అడ్వెంచరస్ థింగ్స్ అంటే సాహసోపేతమైనటువంటి సంగతులు చెప్పాలి. ఏం చెప్తున్నారు అని ఒకసారి చెవులు రెక్కించి వింటూ మొదలు పెడతారు. కొంతమందికి విషాదకరమైన విషయాలు చెప్పాలి, ట్రాజడీ చెప్తే ఒకసారి మనసు ఇటు పెడతారు, ఏదో చెప్తున్నారు అనుకో. కొంతమందికి నవ్వించే విషయాలు చెప్పాలి, కామెడీ చెప్తా ఉంటే అబ్బా ఏదో చెప్తున్నట్టున్నారే అని అంటారు. నేను ఎప్పుడు చెప్పేవాడిని, బైబిల్కి 3 తెరలు ఉంటాయి. బయటికి అక్షరాలు కనపడతాయి, కొంచెం లోతుగా ధ్యానం చేస్తే వ్యాకరణం కనపడుతుంది, ఇంకా లోతుగా ధ్యానం చేస్తే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లోనికి ఏదో చేరవేసే ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతుంది. సామాజికమైనటువంటి కోణంలో చదివితే అక్షరాలు మాత్రమే కనబడతాయి. అక్షరాలు కూడా అర్థం లేనివేం కాదు, అక్షరాలన్నీ కూడా చాలా అర్థవంతంగా, చాలా పొందికగా, చాలా పద్ధతిగా వ్రాయబడ్డాయి. బైబిల్ రాయబడినంత సంబంధం కలిగినట్టుగా మరి ఏ లేఖన భాగాలు వ్రాయబడ్డాయి. అక్కడో మాట ఇక్కడో మాట కలిపేసి కుట్టేశారు. కానీ బైబిల్ అలా ఉండదు. మీరు ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే అంతా ఒకే విషయాన్ని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాస్తవానికి బైబిల్ ఏ ఒక్కరూ కూర్చొని వ్రాసింది కాదు. 40 మంది రచయితలు 1600 సంవత్సరాల కాలంలో ఆసియా ఖండంలో రాశారు, ఆఫ్రికా ఖండంలో రాశారు, ఐరోపా ఖండానికి సంబంధించినటువంటి ప్రాంతంలో రాశారు, రాజులు రాశారు, పండితులు అయినటువంటి వాళ్ళు రాశారు, పురోహితులు రాశారు, పశువుల కాపరులు కూడా రాశారు, జాలర్లు కూడా రాశారు. సో పని చేసే వాళ్ళు ఉన్నారు, పరిపాలించే వాళ్ళు ఉన్నారు, పౌరోహిత్యం చేసేవాళ్ళు ఉన్నారు, పాండిత్యాన్ని ప్రదర్శించే వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల కోవలకు సంబంధించిన వ్యక్తులు ఈ బైబిల్ని రాశారు. కానీ బైబిల్లో ఉన్న వర్తమానం విభిన్నంగా అనిపించదు. జాగ్రత్తగా చదివితే, పద్ధతిగా చదివితే మీకు బైబిల్ అర్థమైపోతుంది. పూర్తిగా అర్థం కాకపోవచ్చు. పూర్తిగా అర్థం కావాలంటే కాస్త వ్యాకరణం తెలియాలి, భాష తెలియాలి, చరిత్ర తెలియాలి, సాహిత్యం తెలియాలి, సాహిత్య నియమాలు తెలియాలి. ఎందుకంటే పద్య భాగం వేరు, గద్య భాగం వేరు, ప్రవచన భాగం వేరు. పద్య భాగంలో ఉపయోగించిన మాటల్లో చాలా వరకు ఊహాజనితమైనటువంటి కల్పనలు ఉంటాయి. వాస్తవం చెప్పడానికి ఊహాలోకంలోకి తీసుకువెళ్తారు. గద్య భాగంలో కథనం ఉంటది. అలాగే ఇంకా ప్రవచన భాగాల్లో భవిష్యత్తు విషయాలు ఉంటాయి. అక్కడ పోలికల్లో చెప్పబడిన కొన్ని పదాలు ఉంటాయి. వాస్తవానికి ఒక 10 తలకాయలు లేక 10 కొమ్ములు లేక 4 తలకాయలు లేక 3 జంతువులు కలిసినట్టు అని ఇలా చెప్తా ఉంటారు. చక్రాలకు ఉండేటువంటి కళ్ళు, రెక్కలకు కళ్ళు ఉన్నాయి అని ఇలా ఉంటాయి. ఇవన్నీ ఊహించుకోవడం కూడా కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. రెక్కలకు కళ్ళు ఉండడం ఏంటారు నాయన. సో ఇది ప్రవచన భాష, ఆ భాష వేరు. పురోహితులు రాసే భాష వేరు. పురోహితులు ఎక్కువగా పూజకు సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావిస్తారు. యాజకత్వం, మందిరంలో సేవ, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. రాజరిక భాష వేరు, యుద్ధాలు మాట్లాడతారు, పరిపాలన విధానాలు మాట్లాడతారు. ఇలాగా బైబిల్లో రకరకాల భాషలు, రకరకాల శైలి, రకరకాల విధానాలు ఉన్నాయి. అన్ని ఒక్క పట్టును మనకు అర్థం కావు. కాబట్టి కొన్ని తెలుసుకోవాలి అని అంటే కాస్త వేరే ఉపకరణాలు మనకు అవసరం. ఎందుకంటే బైబిల్ వ్రాయబడి ఆధునిక పుస్తకాలంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, చివరిగా వ్రాయబడినటువంటి ప్రకటన గ్రంథానికైనా దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయాయి. 90 ADలో ఆ పుస్తకాన్ని వ్రాయడం జరిగింది. వాడెవడో ఈ మధ్యన ఒక హిందూ స్కాలర్, ఏమో నాకు తెలీదు, వాడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యేసు ప్రభు వారు మరణించిన తర్వాత దాదాపు 200 సంవత్సరాలకి బైబిల్ గ్రంథం మనుగడలోకి వచ్చిందని రాస్తున్నాడు. వాడిని పిచ్చోడు అందామా, చదువుకున్న మూర్ఖుడు అందామా నాకు తెలియదు. అనేక రకాలైనటువంటి రీసెర్చ్ల ద్వారా, లేక పరంపర ఒకటి ఉంది. పరంపర అంటే క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి కూడా ఎవరు సేవ చేస్తున్నారో, ఆ తర్వాత ఎవరు సేవ చేశారో, ఆ తర్వాత ఎవరు సేవ చేశారో, ఇలా ఒక పరంపరలో వ్రాయబడినటువంటి వివరాలు ఉన్నాయి. మొట్టమొదటి సేవకులైనటువంటి పేతురు లేక యోహాను దగ్గర నుండి కూడా శిష్యరిక వ్యవస్థ ఉంది. ఇది ఊరికనే ఒకడు అబద్ధం ఆడితే చెరుగుపోయే చరిత్ర కాదు. ఇప్పటికీ దాని ఆనవాళ్లు యెరూషలేములో ఉన్నాయనుకుంటారు మీరు, కానీ సిరియా దేశంలో ఉన్నాయి, ఈజిప్ట్లో ఉన్నాయి, అనేక ప్రాంతాల్లో చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. అప్పుడు రాయబడినటువంటి పుస్తకాలు ఉన్నాయి, అప్పుడున్నటువంటి వాడినటువంటి వస్తువులు ఉన్నాయి, అప్పుడున్నటువంటి మనుషుల గురించినటువంటి పురావస్తు ఆధారాలు ఉన్నాయి. అన్ని రకాల ఆధారాలు బైబిల్కి ఉన్నాయి. బైబిల్నే అబద్ధం అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని కూడా అబద్ధమనే చెప్పాలి. ఎందుకంటే బైబిల్కు ఉన్న ఆధారాలు ఏ పుస్తకానికి లేవు. బైబిల్ మీద చేయబడినంత పరిశీలన ఏ గ్రంథం మీద కూడా చేయబడలేదు. ఎందుకంటే మిగతావి పుక్కిట పురాణాలను తీసి పారేస్తాయి. కానీ బైబిల్ ప్రతి ఒక్కరు విమర్శిస్తాడు కదా. క్యూరియాసిటీ పెరుగుతుంది, ఇది నిజమా, ఇది అబద్ధమా అని. దీని మీద ఎప్పటికీ పరిశీలన జరుగుతున్నాయి. ఇప్పటికీ ఈ పరిశీలన ఆగిపోవు. ఇప్పటికీ చాలా విషయాలు తవ్వకాల్లో బయటపడతానే ఉన్నాయి. కాబట్టి అప్పుడు రాయబడిన పుస్తకానికి ఇప్పటికీ తక్కువ అనుకుంటే తక్కువ 2000 సంవత్సరాల నిడివి ఉంది, గ్యాప్ ఉంది. కనుక మనం అర్థం చేసుకోవాలంటే మనకి రకరకాల ఉపకరణాలు అవసరం. మూడవది పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయకపోతే మనం బైబిల్లో ఉన్న దైవ వర్తమానాన్ని అర్థం చేసుకోలేం. అక్షరాలు అర్థం చేసుకోగలం, అక్షరాలు చెబుతున్న కథలు అర్థం చేసుకోగలం, వ్యాకరణాన్ని అర్థం చేసుకోగలం, వ్యాకరణం మాట్లాడుతున్న చారిత్రక సత్యాలను అర్థం చేసుకోగలం. దేవుడు నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో
అది మాత్రం పరిశుద్ధాత్మ సహాయం లేకుండా నీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ సహాయం కావాలంటే మనం దేవుని వైపు చూడాలి, మనం దేవుని పాదాల చెంత ప్రార్థన చేయాలి. ప్రభువా నాతో మాట్లాడని దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి. వినే చెవి గ్రహించుకున్న హృదయం ఇవ్వు ప్రభువా అని మనం ప్రభు సన్నిధిలో ప్రాధేయపడాలి. లేకపోతే మనోనేత్రాలు వెలిగించబడవు. బలిపీఠం మీద అర్పణ పట్టుకొచ్చేటప్పుడు అని అక్కడ ఆగి, బలిపీఠం మీద అసలు ద్రవ్యాలు ఎందుకు తెస్తారు అని చెప్పడానికి ట్రై చేశాను. ఆ బలిపీఠం మీద ద్రవ్యాలు 4 రకాల కారణాలతో తేవచ్చు. ఒకటి, దేవుని కృతజ్ఞతగా అర్పించడానికి కావచ్చు, లేదా దేవుని సన్నిధిలో పాప క్షమాపణ నిమిత్తమై కావచ్చు, దేవుడికి కృతజ్ఞతగా చెల్లించే అర్పణ కావచ్చు, లేక సహవాస భోజనం కోసం కావచ్చు. ఇలాగా ఏదో కారణం చేత బలి ద్రవ్యాలు పట్టుకొచ్చేవి. అయితే యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే, బలిపీఠం మీద బలి ఏ కారణం చేత నువ్వు అర్పించడానికి వచ్చిన, అర్పణ ఎలా తేవడానికి ప్రయత్నం చేసిన, ఇప్పుడు చెప్పుతున్న వచనాలు, వాక్య భాగాలు, అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. దేవుడు ఏమంటున్నాడంటే 24వ వచనంలో, నువ్వు బలిపీఠం మీద బలి అర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల. జ్ఞాపకం దగ్గరకు వచ్చాం. ఈ జ్ఞాపకం ఎందుకు వస్తుంది? జ్ఞాపకము వచ్చిన ఎడల, మనకు మామూలుగా జ్ఞాపకం వస్తుంది. అసలు మన ఉమై అనేటువంటి పదాన్ని వాడారు. అంటే జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం, గుర్తు చేసుకోవడం, మనస్కరించడం. దేవునికి ఇచ్చేటప్పుడు నేను దేవునికి అనుకూలంగానే ఉన్నానా, లేక దేవుడు నన్ను అనుకూలంగానే చూస్తున్నాడా, లేక నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను చూసి నేను దేవుడికి ఇస్తున్నానని వాళ్ళు కూడా సంతోషించేటట్టుగా నేను ఉన్నానా, లేక నన్ను చూసిన వాడు ఏడ్చేటట్టు నేను ఉన్నానా, ఎవరితోటైనా నాకు సమాధానం ఉందా అని ఆలోచించుకోవాలంట. ఆలోచన లేకుండా అర్పణ ఇవ్వటం దేవునికి ఆమోదయోగ్యం కాదు అని గత వారం తెలుసుకున్నాం. కానీ వాస్తవానికి మనిషికి ఎందుకు జ్ఞాపకం వస్తుంది? నిస్సందేహంగా ఒప్పింప చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ జ్ఞాపకాలు మనకు వచ్చేటట్టు చేస్తాడు గనక, పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే ఒక మనిషి తానెవరో, తన దేవుడెవరో, తన ఇతరుల మధ్యన ఎలా ఉన్నాడో ఆలోచించుకోగలుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఒక వ్యక్తి దేవుని గురించి పూర్తిగా ఆలోచించుకోలేడు, తన గురించి తాను పూర్తిగా ఆలోచించుకోలేడు, ఇతరులతో తను ఎలాగున్నానో కూడా తను ఆలోచన చేసుకోలేడు. కోపం, క్రూరత్వం, శత్రుత్వం, పొసగలేని తత్వం వంటి లక్షణాలు ఏమాత్రం కూడా దేవునికి ఆమోదయోగ్యం కావు గనక, ప్రతి విషయానికి సామరస్యపూర్వకమైనటువంటి స్నేహ సంబంధం ప్రధానమైనది గనక సమాధాన పడాలి అని దేవుడు ఇక్కడ మనకి ఉపదేశిస్తున్నాడు. నువ్వు ఇతరులతో సమాధాన పడకుండా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధన చేసిన, దేవునికి ఏదైనా ఇచ్చినా అది దేవుడు అనుమతించడు, అంగీకరించడు, ఆమోదించడు అని ఇక్కడ దేవుని ఉద్దేశం, లేక యేసయ్య ఉద్దేశం. సో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకంలోనికి తెస్తాడు అని చెప్పాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం కానీ, 16వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు కానీ చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మనకు జ్ఞాపకంలోనికి తెస్తాడో మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకంలోకి తీసుకురావాలంటే నీ ముఖము, నీ మనస్సు దేవుని వైపుకి మళ్ళాలి, నీ ఆలోచనలు దేవునిపై లగ్నం చేయాలి, దేవుని వాక్యాన్ని నీ మదిలో నువ్వు చొప్పించుకోవాలి. అప్పుడే దేవుని ఆత్మ నీ జీవితాన్ని నీకు చూపించగలుగుతాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాల్లో పనిచేస్తున్నాడా? మొదటి ప్రశ్న. రెండవది, 143వ కీర్తన 5వ చరణము నుండి ఒక వచనాన్ని జ్ఞాపకం చేశాను. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకునిచున్నాను, నీ క్రియలనియు ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను అని అంటున్నాడు. అంటే దేవుని పాదాల చెంత దేవుని ఆరాధించడానికి వచ్చేటువంటి వ్యక్తి దేవుని వాక్యం విన్నప్పుడు అతడు తన పూర్వ దినాల్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు విశ్వాస్యత కలిగిన వాడని, దేవుడు రక్షణకర్తని, దేవుడు ఉపకారములు చేసే దేవుడు అని చెప్పాను. ఆ మాటలు వింటున్నప్పుడు ఒట్టిగా ఆ మాటలు వింటున్నా మాత్రం కాదు, కానీ ఆ మాటలు వింటున్నప్పుడు ఒకసారి మనసులో గతమంతా గిర్రును తిరగాలి, ఆలోచనలు రావాలి. దేవుడు నాకు నిజంగా ఉపకారాలే చేశాడా, దేవుడు నన్ను రక్షించాడా, దేవుడు నాకు నమ్మకత్వాన్ని చూపించాడా అని ఒకసారి మనం పునరాలోచించుకోవాలి. ఆలోచన లేకుండా ఆరాధన సాధ్యం కాదు. ఆలోచన ఉన్నప్పుడే మనసులో నుండి ఆనందం ఉప్పొంగుతుంది, హృదయంలో నుంచి ఆరాధన పెళ్ళుపుగా వస్తుంది. ఆలోచన లేదనుకోండి, నీ ఆరాధన అంతా కూడా ఆర్భాటంగానే ఉంటుంది. ఊరికే పైకి పాడతావు, ఓ డ్యాన్సులు వేస్తావు, చప్పట్లు కొడతావు, కానీ అది మనసులో నుంచి రాదు. అది ఆర్భాటంగా ఉంటే దేవుడు నీ చప్పట్లకు, నీ కరతాళ ధ్వనులకు, నీ తాళాలకు, సంగీత వాద్యాలకి మురిసిపోయేవాడు కాదు. ఆయన దేనికి మురిసిపోతాడంటే మనస్సులో నుండి పెళ్ళుపుకేటువంటి మనస్ఫూర్తిగా చేయబడే
ప్రార్థనలకైనా ఆరాధనలకైనా ఆయన సంతోషిస్తాడు. సో ఈ రెండు మీరు మనసులో పెట్టుకోవాలి. దేవుని ఆత్మ నీలో పనిచేసినప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ మనసుని పరీక్షలోకి పెడతావు. నేను ఏదైనా తప్పు చేస్తున్నానా? దేవునితో నా సంబంధం బానే ఉందా? ఇతరులతో నా సంబంధం బానే ఉందా? దేవుడు నన్ను అంగీకరిస్తాడా అనే ఆలోచనలు వస్తాయి. రెండవది, నువ్వు దేవుని పాదాల చెంత ఆరాధనకు వచ్చినప్పుడు, దేవుని వర్తమానం వింటున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు నీ గతాన్ని, నీ ప్రస్తుతాన్ని, ఇతరులతో నీకున్న సంబంధాలని, దేవుడి ముందు నీ జీవితం ఎలాగున్నది అనే దాన్ని జ్ఞాపకంలోకి తెచ్చుకుంటావు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని పాదాల చెంతకు వచ్చామో, దేవుని వాక్యం వింటున్నామో, దేవుడు మనలను దర్శిస్తాడు. ఇంతకుముందు యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య వెంటనే తనెవరో, తన బతుకేంటో ఆలోచించుకొని యేసయ్యని ఇంట్లోకి పిలిచిన మరుక్షణమే అందరినీ పిలిచి అందరితో సమాధాన పడ్డ మొదలుపెట్టాడు. నేను ఎవరి దగ్గర తీసుకుని ఉంటే వాళ్ళకి 5 అంతలు ఇస్తాను, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను అని చెప్పి యేసుప్రభు అతనికి ఏమీ చెప్పలేదు. కానీ యేసుప్రభును చూసినప్పుడు, యేసుప్రభును చేర్చుకున్నప్పుడు అతనిలో ఆ పశ్చాత్తాపం తన్నుకుని వచ్చింది. నువ్వు నిజంగా దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని స్పర్శను గనక నువ్వు అనుభవిస్తే జక్కయ్యలా నీ జీవితంలో ఖచ్చితంగా గతం, ప్రస్తుతం, ఇతరులతో నీకున్న సంబంధాలు జ్ఞాపకానికి వచ్చి దేవుని ముందు నిన్ను నీవు సరిచేసుకునే ప్రయత్నం చేస్తావు. బల్లలో పాలు పొందేటప్పుడు అక్కడ ఏమంటాడంటే, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై విరవబడుచున్న నా శరీరము, మీరు దీనిలోని తినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. బల్ల, ప్రభు బల్ల ఎందుకు మనం ప్రతి వారం పాలు పొందుతామంటే, వర్తమానం విన్నాం, ఆరాధన చేశాం, దేవుని ముందు మనం ఎవరమో తలపోసుకుంటున్నాం, దేవుని ముందు మనం సరిగ్గా ఉన్నామో లేదో పరీక్షించుకుంటున్నాం, దేవునితో సరిగ్గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే రొట్టె ద్రాక్షరసాలకు వచ్చేటప్పటికి ఆ ఆలోచన పరాకాష్ఠకు చేరింది. ఎందుకంటే రొట్టె స్వయంగా నీ కొరకై విరగొట్టబడిన, నలగొట్టబడిన యేసు క్రీస్తు శరీర బలయాగానికి ప్రతీకగా ఉంది. 5:23 దగ్గరికి వద్దాం. బల్ల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆ రొట్టె ద్రాక్షరసాలు మరణించి తిరిగి లేచిన యేసు ప్రభుని గుర్తు చేయాలి. ఆ రొట్టె తింటున్నప్పుడు నా కొరకు యేసు చచ్చిపోయాడు. ఒక విత్తనం చచ్చిపోతే వచ్చే మొక్క ద్వారా వచ్చే పంటతో నేను ఎలా బతుకుతున్నానో, నా ప్రభు చచ్చిపోతే నేను ఇవాళ బతుకుతున్నాను. ఆయన మరణాన్ని ఈ రొట్టె గుర్తు చేస్తుంది. ఆ రొట్టె విరగొట్టినప్పుడు ఎన్ని మదిలో మెదలాలో తెలుసా? ఆయన నా కోసం నలిగిపోయి చచ్చిపోయి ఉండకపోతే నాకు రక్షణ లేదనే ఆలోచన నీ మనసుని ద్రవింపచేసి ఆ రొట్టె తీసుకుంటున్నప్పుడు దేవుని కోసం జీవించాలనే తీర్మానం బయటకు రావాలి. అందుకే బల్ల ఆరాధన. ఒకవేళ నువ్వు దేవుని వాక్యం వినడం ద్వారా నువ్వెవరో గుర్తు చేసుకోవడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో పని చేయడానికి కూడా నువ్వు అవకాశం ఇవ్వటం లేదు, అటువంటప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వెవరో నీకు అర్థం కావడానికి కొన్ని సమస్యలు నీ జీవితంలో పంపిస్తాడు. ఆ సమస్యల్లో నువ్వెవరో గుర్తు చేసుకుంటావు. నాకు బలముంది, అందముందని చెలరేగిపోయే వాళ్ళు, వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు అప్పుడు ఆలోచనకు వస్తారు. బ్యూటీ ఈజ్ స్కిన్ డీప్ అంటారు. చర్మం వరకే అందం, చర్మం దాటాక అందరం ఎముకల కుప్పే. ఇది కుర్రోళ్ళకి అర్థం కాదు. అందుకే ఆ రంగులకు, ఆ వంపులకు వీళ్ళు మైమర్చిపోతారు. అందంగా ఉండొద్దని నేను చెప్పట్లేదు, సభ్యతగా ఉండాలి, సంస్కారంగా ఉండాలి. కానీ ఒకటి ఆలోచన వచ్చింది నాకు, మన వాళ్ళు అందాల వెనకాల పడుతున్నారు. అందాల వెనకాల పడడం చాలా ప్రమాదం తమ్ముడు, చెల్లి. నీకు కనపడుతున్న రంగులు జీవితంలో ఉండవు, కంటికి కనపడతాయి, అది వాస్తవం కాదు. కానీ కుర్రోళ్ళకి అది ఇప్పుడు అర్థం కాదు. వాళ్ళు అందాల వెనకాల పడతారు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం మోసకరమైంది. ఎందుకో తెలుసా? అందం చర్మం పై వరకే ఉంది. దానికి సబ్బు రాయకపోయినా, దానికి క్రీమ్ రాయకపోయినా అది వదిలేస్తుంది. అందం అసహ్యంగా మారిపోతుంది. అందాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. అందుకే సినిమా యాక్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళు పడే తిప్పలు మామూలుగా ఉండవు. కాస్మెటిక్ సర్జరీస్ చేయించుకొని రకరకాలుగా వాళ్ళ ముఖాలు అందంగా ఉండడానికి ట్రై చేస్తారు. ఆగుతుందా చెప్పండి? మనుషులు కదా, ఓ బంగారం కాదు కదా తోమేసి పెట్టేయడానికి. ఇవాళ ఉన్న అందం రేపు ఉండదు. చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఎవరికైనా ఆ చిన్నపిల్లల ముఖాలు చూస్తే ఎంత బాగుంటుంది? మనకు ఉంటుందా? ఎన్ని పౌడర్లు రాసుకున్న అందం అవుతుంది మనకి? ఆ చర్మానికి ఉన్న గ్లో వస్తుంది మనకి? రాదు. ఎందుకంటే ఎదుగే కొద్దే మనకి అందం అంతా పోతూ ఉంటుంది. దాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. కానీ దాన్ని ఆపలేక ఏం చేస్తారు? పైన పాముతారు. అందుకే అన్నాడు అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. సౌందర్యం చాలా వ్యర్థం. సౌందర్యం నేను మోసం చేస్తుంది. పైకి బాగా కనపడుతుంది. అందుకే తెలుగులో మాట వచ్చింది, పైన పటారం లోన లొటారం అని. దాంట్లో ఎంత అర్థం ఉందో నాకు తెలియదు. అంటే పైకి బాగా కనపడుతుంది అంట, కింద ఏం ఉండదంట.
చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎప్పుడైతే అందాలకు అలవాటు పడ్డారో మీరు తప్పనిసరిగా మీ జీవితాల్లో భయంకరమైనటువంటి సమస్యల్లోకి వెళ్ళిపోతారు. రుచులకు అలవాటు పడ్డారో రోగాలకు వెళ్ళిపోతారు. రుచికి అలవాటు పడతాం, అన్ని రుచికరంగా చేసుకోవాలనుకుంటాం. రుచులు మన రోగాలు. ఏది ఎక్కువ రుచి కలిగి ఉంటుందో అది బాగా రోగం తెస్తుందని తెలుసుకోండి. అందుకే జపాన్ దేశంలో వాళ్ళు రుచికరమైనవి అయితే కొంచెమే తింటారు, ఇంతే తింటారు. అన్ని చేసుకుంటారు కానీ తక్కువ తింటారు. అందుకే ప్రపంచ దేశాల్లో ఎక్కువ కాలం బతికేవాళ్ళు వాళ్ళే ఉన్నారండి. ఏది నీకు బాగా ఆనందాన్ని ఇస్తుందో దాన్ని తక్కువ అనుభవించి. నేను అన్ని కాదనుకోమని చెప్పట్లేదు, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి వాటితో. వాటి మత్తులోకి మనం వెళ్ళకూడదు. మన జీవితాన్ని విషమయం చేసుకోకూడదు. ప్రభు బల్లకు దగ్గరికి వచ్చేటప్పుడు ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లేకపోతే ప్రభు వారు మనల్ని సమస్యల్లోకి తీసుకువెళ్తాడు. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు 8వ అధ్యాయంలో వాళ్ళు బబులోనీల చేత నాశనం చేయబడేటువంటి పరిస్థితుల్లోకి జారిపోతున్నారు. అప్పటికే వాళ్ళకి ఆ పరిస్థితులు వచ్చాయి. ముందు వచ్చాడు, ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేశాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడు. కానీ ఈ లోపల అక్కడ ఉన్న దొంగ ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు నెబుకద్నెజర్ రాజు రావాలనుకున్నా వాడు పూర్తిగా మన దగ్గరకు వచ్చి ఏమీ చేయలేకపోయాడు. మన దేవుడు అంత శక్తిమంతుడు, మన దేవుడు మనల్ని అలా కాపాడుతాడు, మీరు ఇంకా ఎక్కువ బలులు పట్టుకురండి, దేవుడికి ఎక్కువ ఇచ్చేసి దేవుడు మనసుని మెప్పించేసి మనం మన మీద కష్టాలు రాకుండా చేసేసుకుందాం. మన దేవుడు మందిరం ఉంది కదా, మనకేం సమస్యలు లేవు, మనం బాగా పూజలు చేస్తే మన ప్రభు ప్రసన్నుడైపోతాడని వీళ్ళని ఇంకా ఆచారాల్లోకి దింపేస్తున్నారు, కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి తీసుకువెళ్ళటం లేదు. అప్పుడు ఇర్మియా లాంటి ఒక ప్రవక్త బయలుదేరి ఈ మందిరం వేస్ట్, ఈ ఇవ్వడం వేస్ట్, ఈ చేయడం వేస్ట్ అని మొదలెట్టాడు నాకులాగా. అప్పుడు అందరికి కోపం వస్తుందిగా, కోపం వస్తుంది అందరికి. కోపం వచ్చి ఇర్మియాని తిట్టుకోవడం మొదలు పెట్టారు. ఇర్మియా సరైన దారిలో తీసుకెళ్తున్నాడు, సరైన మాటలు చెప్తున్నాడు అని ఎవరికి అనిపించలేదు. అంతే కదండి. తిట్టివాడినేమో చెడ్డోడు అనుకుంటాం, పొగిడేవాడినేమో మంచివాడు అనుకుంటాం. ప్రేమించు స్నేహితుడు నిజంగా నేను ప్రేమిస్తే వాడు నీకు గాయం చేస్తాడు. ఎలా గాయం చేస్తాడు? చెడు మాట్లాడుతుంటే, చెడ్డ మాట్లాడుతున్నావురా, చెడు దారిలో వెళ్తుంటే నువ్వు చెడదారిలో వెళ్తున్నావు అని నేను హెచ్చరిస్తాడు. మనమేమనుకుంటామంటే మనల్ని పొగిడే వాళ్ళందరూ స్నేహితులు అనుకుంటాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే పగవాడు లెక్కలేనన్న ముద్దులు పెడతాడు. పగోడే ముద్దులు పెడతాడు. ముద్దులు పెట్టేవాడితో డేంజర్, తిట్టేవాడితో డేంజర్ కాదు. సో యేసు ప్రభు ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి కొన్నిసార్లు మనం ఆయన మాట వినకపోతే మనల్ని కష్టాలు పాలు చేస్తాడు. ఆ కష్టాల్లో మనకి బుద్ధి రావాలి. కాలికేదో దెబ్బ తగిలింది, ఓహో ఇటు వెళితే ఇలా వెళితే నాకు దెబ్బ తగులుతుంది అనమాట అని జాగ్రత్తగా ఉండాలి. ఏదో పని చేస్తే మన నలుగురితో తిట్టించుకున్నాం, ఓహో ఇలా చేస్తే ఇలా తిట్టించుకుంటాం అనమాట. ఇలా తిట్టించుకోకూడదంటే ఈ పని చేయకూడదు అని అనుకోవాలి. ఏదైనా మనం చేసినప్పుడు మనకు నష్టం వచ్చింది అనుకోండి, ఆలోచన చేసుకోవాలి, ఓహో ఇలా చేస్తే నాకు నష్టం వస్తుంది అనమాట, ఈసారి నష్టం రాకుండా ఉండాలంటే ఇలా చేయకూడదు. ఇలా మనిషి రోజు రోజుకి మారాలి, మెరుగుపడాలి, పురోగమించాలి, ఆలోచించుకోవాలి, తన జీవితాన్ని ఇంకా బాగా మార్చుకోవాలి. జ్ఞానం సదుపాయాలు తెలుసుకుంటుందంట. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, జ్ఞానమును నేను చాతుర్యమును నివాస స్థలంగా చేసుకున్నాను గనుక సదుపాయములు తెలుసుకునుట నా వలనగును అని అంటాడు సామెతల గ్రంథం 8వ అధ్యాయం. నీ జ్ఞానం ఉంటే సులువు తెలుసుకుంటావు. జ్ఞానం లేదనుకోండి పదే 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 దెబ్బలు తింటూ తిప్పలు పడుతూ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. తమ్ముడు చెల్లి జాగ్రత్త వినండి. బుర్రున్న వాళ్ళలాగా బ్రతకండి, బుర్రలేని మాలోకంలో బతకొద్దు. నీవు మాలోకంలో బతికినా దేవుడేమి నిన్ను ఊరికనే వదిలేడు, నీకు దెబ్బలు తినేటట్టు చేస్తాడు. ఆ దెబ్బల్లో ఆలోచన మొదలవ్వాలి. ఓ ఫ్రెండ్, నీ బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నావు, సడన్ గా నీకు హ్యాండ్ ఇచ్చారు, అర్థం చేసుకోవాలి. ఒక ఫ్రెండ్స్ని కాదు నేను నమ్ముకోవాల్సింది, ప్రభువుని నమ్ముకోవాలి అని అప్పటికి అర్థం అవ్వాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఈ ఫ్రెండ్ మోసం చేశాడని ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాం. ఆడు నిన్ను ఈడు బుట్టలో వేసాడు, ఆడు నీ ప్రాణమే తీస్తాడు. జాగ్రత్త, ఆలోచించుకోవాలి. ఇది తింటే కడుపు పాడైంది అని అనుకున్నప్పుడు ఏది తింటే ఒళ్ళు బాగుంటుందని అనుకోవాలి. ఇది తింటే కడుపు పాడైంది కనుక ఈసారి ఇది కాకుండా ఇంకోటి తిందామని ఇంకో విషయాన్ని కడుపులో వేసుకోకూడదు. అరే నాన్ వెజ్ పడట్లేదేమో అని అనుకోం మనం. అంటే తప్పేమి కాదు అది, దాన్ని నేను తప్పుగా చెప్పడానికి చెప్పట్లేదు. మనుషులమైన మనకి ఉపాయాలు తెలుసుకోవడానికి బదులు వేరే దారులు వెతుక్కుంటాం మనం, అది తప్పు అంటున్నాను. ఉపాయాలు వెతుక్కోవాలి, మనం పరిష్కారాలు వెతుక్కోవాలి, సమస్యలకు పరిష్కారం వెతుక్కోవాలి, సమస్యలకు సమాధానం వెతుక్కోవాలి. ఏ సమస్యలో కూడా నా జీవితం అయిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఈ ఆలోచన ధోరణి మనకు రావాలి. యేసు ప్రభు వారు మన జీవితాల్లో అనేక సమస్యలను పంపిస్తాడు. అలాగైనా నువ్వు మనిషివని, దేవుడు ఒకడు ఉన్నాడని, దేవుడు దయ లేకుండా నువ్వు ఈ లోకంలో ఉండలేవని నీకు అర్థమవుతుందని. కొంతమందికి చిన్న చిన్న దెబ్బలకు అర్థం కాదు, మంచం మీద పడుకున్నాక. కొంతమందికి ఆ స్థాయికి వెళ్ళాక అర్థమవుతుంది. సో సమస్యలు నీకు దేవుడు ఎవరో గుర్తు చేయడానికి, నువ్వెవరో గుర్తు చేసుకోవడానికి, నీ జీవితం ఎంత అల్పమైందో గుర్తు చేసుకోవడానికి దేవుడు పంపిస్తాడు. ఎవరికి పంపిస్తాడు తెలుసా? ముందు వాక్యం ద్వారా మాట్లాడాడు, తన ఆత్మ ద్వారా నిన్ను సంధిస్తున్నాడు. ఈ రెండింటికి నువ్వు లొంగలేదు కనుక సమస్యలు నీ దగ్గర పంపిస్తాడు. వాస్తవానికి మనం సమస్యల ద్వారా నేర్చుకోకూడదు, సంఘానికి వచ్చి నేర్చుకోవాలి.
సంఘంలో అపోస్తల బోధ, మనకి సత్యం చెప్పడానికి, బల్ల ఆరాధన, ప్రభువుని జ్ఞాపకం చేయడానికి, సహవాసం మనలను సరైన దారిలో పెట్టడానికి, ప్రార్థన, దేవునితోనూ మమేకం అవ్వడానికి. సంఘంలో ఈ కార్యక్రమాలు ఎందుకు అంటే నిన్ను సరి చేయడానికే. వాళ్ళు ఎవరో బైబిల్ చదువుకున్న వాళ్ళకి నాకెందుకులే చర్చ అనుకుంటారు కొంతమంది. లేదు, నువ్వు మనిషి అయితే క్రీస్తు తన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘముతో నువ్వు ఉండాలి. లేకపోతే నువ్వు దేవునిలో ఎదగలేవు. ఎందుకో చెప్పమంటారా? ఎక్కడ 2-3 ఆయన నామం పేరిట ఏకీభవిస్తారో వారి మధ్యన దేవుడు ఉంటాడు. దేవుడు లేని చోట దెయ్యం ఉంటుంది. నువ్వు దేవుని సన్నిధిలో లేకపోతే నీకు దైవ తలంపులు ఎందుకు వస్తాయి? మంచి ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఎందుకు మంచి వ్యక్తిగా ఉంటావు? కొంతమంది ఇక్కడ కూర్చుంటారు, టక్కన లేచి బయటికి వెళ్ళిపోతారు. అంటే బయట దెయ్యం రమ్మంటది, రా రా, అక్కడ ఎంతసేపు కూర్చుంటావు, దా, అంతే. ఇక్కడ కూర్చొని అర్జెంటుగా ఏదో ఫోన్ వచ్చినట్టు లేచి బయటికి వెళ్ళిపోతారు. దేవుడు ఈ సంఘ సహవాసాన్ని ఇచ్చింది నువ్వు ప్రభువులో ఎదుగుతావని. ఇశ్రాయేలుకి అయితే దేవుడు వస్త్రధారణ ఇచ్చాడు. వాళ్ళు వేసుకునే బట్టల్లో కొన్ని తాళ్ళు వదలాలి. వాళ్ళ శరీరం మీద ఆ జుట్టుకి గడ్డ ప్రక్కలను వదలాలి. మగవాళ్ళు అయితే వాళ్ళ శరీరంలో సున్నతి చేసుకోవాలి. ఆడవాళ్ళు అయితే వాళ్ళు వేసుకునేటువంటి బట్టల్లో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలి. ఎందుకు ఇవన్నంటే దేవుడిని గుర్తు చేసుకోవడానికి. సంఖ్యాకాండం 15:37-40 వచనాలు చదివినప్పుడు దేవుడు వారికి కొన్ని ఆచారాలు తనను గుర్తు చేసుకోవడానికి వాళ్ళకు ఉపకారంగా ఉంటుందని ఇచ్చాడు. దేవుడు గుర్తు చేసుకోవడానికి దేవుడు రకరకాల మాధ్యమాలు వాళ్ళకి ఇస్తున్నాడు. ఆ రోజున వాళ్ళ వస్త్రధారణ, ఆ రోజున వాళ్ళకున్న మడి ఆచారం, ఈవేళ సంఘ ఆరాధన. కాబట్టి ఈవేళ దేవుని సంఘాన్ని మీరు నిర్లక్ష్యంగా ఎంచొద్దు. సో దేవుని సన్నిధిని నువ్వు దాటిపోతే, దేవుని వాక్యాన్ని నువ్వు విస్మరిస్తే, దేవుని ఆత్మను తిరస్కరిస్తే, సమస్యల తోరణంతో నీకు సత్యం తెలిసేటట్టుగా దేవుడు చేస్తాడు. సమస్యలు పడి నేర్చుకోవడం బుద్ధిహీనమైన పని. దెబ్బతిన్నాక నేర్చుకోవడం తప్పు. దెబ్బతినక ముందే నేర్చుకోవాలి. అంటే సంఘంలో కూర్చున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? వాక్యం చదివేటప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో కార్యం చేస్తున్నాడా? అంటే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఎలా ఉన్నాను, దేవునికి అర్పణ అర్పించే ముందు నేను ఎలా ఉన్నాను. ఒకవేళ నువ్వు ఎలా ఉన్నావో అర్థమైంది అనుకోండి, వెంటనే దాన్ని సరి చేసుకోవాలి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదో బండి వెళ్ళడం వల్ల ఏదో బురద చిమ్మి ఒంటి మీద పడదు, పాని అని అనుకుంటారా? వెంటనే దాన్ని శుభ్రం చేస్తారు. ఎక్కడికైనా వెళుతున్నాం, మన బట్టలు బాగుండాలి, చిన్న మురికి పడినా వెంటనే సరిదిద్దుకుంటాం. నడుస్తూ ఉంటాం, మన తల మీద ఏదైనా ఉందనుకోండి, ఏదైనా ఆకో, ఎండిపోయిన ఆకో ఏదో ఉందనుకోండి, వెంటనే చెప్తారా నేను ఎత్తి మీద తీసుకో అని. ఇంకొకలైనా నేను సరి చేస్తారు. దానికి నొచ్చుకోం, ఓకే ఏదో ఉన్నట్టుందని తులుపుకుంటాం. ఆ ఒంటి మీద దులుపుకోరా అంటే ఏముందని అలా దులుపుకుంటాం కదా. నీ పాపం దేవునికి నీకు అభ్యంతరకరంగా ఉన్నదని ఎవరు గుర్తు చేస్తారు చెప్పండి? దేవుడే గుర్తు చేస్తున్నాడు. అప్పుడు దాన్ని ఏం చేయాలి? నువ్వు సరి చేసుకోవాలి. దేవుడు నీ పాపాలు తీసేయడు, నువ్వే నీ పాపాలు తీసేసుకోవాలి. యేసయ్య వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నువ్వు నీ పాపం ఏంటో గుర్తిస్తావు. ఆ తర్వాత దాన్ని నిర్మూలించే పని కూడా నువ్వే చేయాలి. నీ వల్ల కాకపోతే దేవుడిని అడగాలి, దేవుడు సహాయం చేస్తాడు. అలా చేయకుండా నువ్వు దేవునికి ఏమి ఇవ్వడానికి వీల్లేదు. అందుకే అన్నాడు,